నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. దేశంలో లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వచ్చే విడతలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై చేసిన 15 ఆగస్టు ప్రసంగంలో జమిలీ ఎన్నికల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. తరచుగా జరిగే ఎన్నికలు దేశాభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తెలిపారు. త్రివర్ణ పతాకం సాక్షిగా దేశ ప్రగతికి భరోసా ఇవ్వాలని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీల్లో జమిలీ ఎన్నికలు ఉండగా ఇందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న చెప్పారు. చంద్రుని ఉపరితలం నుంచి రాళ్లు మట్టి తెచ్చేలా రూపకల్పన చేసిన చంద్రయాన్-4 మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్లో భాగంగా వ్యోమగాములు చంద్రుడిపై సురక్షితంగా దిగడం సహా వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయనున్నారు. 2040లో భారత వ్యోమగాములను చంద్రుడిపై దించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. చంద్రయాన్-4కు 2104 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. 30 టన్నుల బరువైన పేలోడ్లను దిగువ భూకక్షలోకి తీసుకువెళ్లే సామర్థ్యం కలిగిన నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLTని అభివృద్ధి చేసేందుకు పచ్చజెండా ఊపింది. శుక్రగ్రహంపై అధ్యయనం చేసేందుకు వీనస్ ఆర్బిటర్ మిషన్కు ఆమోదం తెలిపింది. మరోవైపు గిరిజన గ్రామాల అభివృద్ధికి 79,156 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రైతుల ఆదాయాన్ని పెంచడం సహా పప్పులు, నూనె గింజల సాగును పెంచేందుకు 35,000 కోట్లతో రూపొందించిన PM ఆశా పథకానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది రబీ సీజన్కు ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులపై 24,474 కోట్ల రూపాయల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. పంటలకు పోషకాలను సరసమైన ధరల్లో రైతులకు అందించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. IITలు, IIMల తరహాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్సివ్ క్రియేటర్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ముప్పు ఉందంటూ కాంగ్రెస్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీని లక్ష్యం చేసుకుని అధికార ఎన్డీఏ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటూ ఢిల్లీ తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. జమ్మూ కశ్మీర్, హర్యానా ఎన్నికల వేళ దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో రాహుల్పై దాడికి కుట్ర చేస్తున్నారని మాకెన్ పేర్కొన్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, భాజపా నేతలు తర్వీందర్ సింగ్ మేర్వా, రావ్నీత్ సింగ్ భిట్టు, రఘురాజ్ సింగ్ రాహుల్పై చేసిన వ్యాఖ్యలు ఆయన భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయని మాకెన్ తన ఫిర్యాదులో వివరించారు. మౌనంగా ఉండకుంటే ఇందిరాగాంధీకి పట్టిన గతే మీకు పడుతుందంటూ రాహుల్ను ఉద్దేశించి ఈ నెల 11న తర్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను మాకెన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రాహుల్ నాలుకను కోస్తేస్తే 11 లక్షలు ఇస్తానంటూ శివసేన నేత సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు రాహుల్కు ఉన్న ముప్పును సూచిస్తున్నాయని మాకెన్ వివరించారు. ఈ ఫిర్యాదుపై వెంటనే FIR నమోదు చేసి దర్యాప్తు చేయాలని మాకెన్ పోలీసులను కోరారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇప్పటికే దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని, ఈ పరిస్థితుల్లో రాహుల్కు హెచ్చరికలను పంపుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని మాకెన్ ప్రశ్నించారు. SC, ST, OBCలు, మైనార్టీల సంక్షేమంపై రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఓర్వలేకే బీజేపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాకెన్ విమర్శించారు. నూతన మద్యం విధానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 4.5 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన మంత్రివర్గం 18 అంశాలకు ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న సగటు మద్యం ధరను 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. వాలంటీర్ల కాలపరిమితి మార్చితో ముగిసినా వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయకపోగా చాలామందితో రాజీనామా చేయించిందనే అంశంపై చర్చ నడిచింది. పంట నష్టపరిహారం కౌలు రైతులకు దక్కేలా చూడాలని నిర్ణయించింది. వరద ముంపు సాయం కూడా ఇంటి యజమానులకు కాకుండా అద్దెకు ఉంటూ సామాన్లు పాడైన బాధితుల్ని గుర్తించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయించింది. సాక్షి పత్రిక కొనుగోలుకు వెచ్చించిన నిధులపై సమగ్ర విచారణకు కేబినెట్ ఆదేశించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే దేశ, రాష్ట్ర GDP పెరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పారామంలో MSME నూతన విధానాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ఆవిష్కరించారు.
ఎంఎస్ఎంఈలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలుంటాయన్న రేవంత్ రెడ్డి తాజాగా తెలంగాణలో 80,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి కంపెనీలు ముందుకొచ్చాయని వెల్లడించారు. తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ ఇతర రాష్ట్రాలకు భిన్నంగా రూపొందించారన్న సీఎం పరిశ్రమలకు పెద్ద ఎత్తున రాయితీలు అందించనున్నట్లు వివరించారు. ఏటా బయటకొచ్చే ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని తెలిపారు. వారిలో నైపుణ్యాలు పెంపొందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో కూడా యువత ఎదిగే విధంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపిన సీఎం యువతకు వ్యవసాయం పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని చెప్పారు. పరిశ్రమలకు తెలంగాణ వడ్డించిన విస్తరాకులా కనిపిస్తోందన్న రేవంత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి కంప్యూటర్ల మూలాధారాలు కనిపెట్టి మళ్లీ ఆవిష్కరిస్తూ ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలెక్కే పనిలో తన విధులు విస్మరిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. ఎవరైనా ఈ పాలమూరు బిడ్డను గుర్తు చేసుకోవాల్సిందేనని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 3న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్ హౌస్లో వరదలు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. ఈ ఘటనలో బాహుబలి మోటార్లు నీట మునిగాయని ప్రస్తావించారు. ఇప్పటి వరకు కేవలం 1 మీటరు నీరు వెళ్లిందని, మరో 18 మీటర్ల నీరు తొలగించాలని సూచించారు. మిస్టర్ ముఖ్యమంత్రి గారు, రైతులు తెలంగాణకు ముఖ్యమైన ప్రతిదాన్ని నాశనం చేయడానికి మీరు ఎందుకు నరకయాతన పడుతున్నారో సమాధానం ఇవ్వండి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీసీ ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను సైతం రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. అతీసీ ప్రమాణ స్వీకారానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి తేదీ చెప్పనందున గవర్నర్ ఈ నెల 21ని సూచించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం విధానం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిగా ఎలాంటి సంతకాలు చేయరాదని షరతు విధించగా ఆయన నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతీసీని ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ రేపటి నుంచి జరగనుంది. ఇందుకు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి అంశాలపై తదుపరి విచారణ కొనసాగనుంది. ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, అధికారులు, ఇతరులను విచారణ చేసిన జస్టిస్ ఘోష్ కొందరిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. మిగిలిన వారి క్రాస్ ఎగ్జామినేషన్, సాక్ష్యాల నమోదు రేపటి నుంచి కొనసాగనుంది. సాంకేతికపరమైన అంశాలు సహా ఆర్థికపరమైన అంశాలపై జస్టిస్ ఘోష్ దృష్టి సారించనున్నారు. ఈ విచారణ 10 రోజులు కొనసాగే అవకాశం ఉంది. జంట నగరాల్లో గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ట్యాంక్ బండ్ పైకి పెద్ద సంఖ్యలో గణనాథులు చేరుకోగా క్రేన్ల సాయంతో నిమజ్జనం చేశారు. శోభాయాత్రగా తరలివచ్చిన యువత డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. పోలీసులు దగ్గరుండి ఎలాంటి గొడవలు జరగకుండా నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. నిమజ్జనోత్సవం దృష్ట్యా ఈ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు పని దినమైనందున వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆయా మార్గాల్లో పోలీసులు అనుమతించకపోవడం వల్ల ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పంపుతున్నప్పటికీ కొన్ని చోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రాష్ట్ర రహదారులు మరమ్మతు పనుల కోసం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 290.4 కోట్ల నిధులు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధిక వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద నిధులు విడుదల చేసింది. ఉద్యాన పంటలకు నష్టపరిహారం 5,78 లక్షల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు గతంలో స్పెషల్ కలెక్టర్గా పనిచేసిన మురళిపై ఏపీ సర్కార్ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. అక్రమ చెల్లింపులు చేసినట్టు నమోదైన అభియోగాలకు 10 రోజుల్లో రాతపూర్వక సమాధానం ఇవ్వాలని మురళికి నోటీసులు జారీ చేసింది. మురళి చేసిన అక్రమ చెల్లింపుల కారణంగా ఖజానాకు 19,52 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తూనే ఉన్నారు. ఉండవల్లిలోని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయనను కలిసి విరాళాల చెక్కులను అందజేశారు. గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు 6,01,116 విరాళం ఇచ్చారు. అమలాపురం బోనం వెంకట చలమయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బోనం కనకయ్య 5 లక్షలు, నంద్యాల ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఎండీ ఎస్ దినేష్ రెడ్డి, కాలేజీ డీన్ బి సూర్యప్రకాష్ రెడ్డి 4 లక్షలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో ప్రజలు, వివిధ సంస్థల నుంచి సేకరించిన 2,95,000, నవ్యాంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధి జయకుమార్ 2,50,000 విరాళం ఇచ్చారు. మదనపల్లె గోల్డెన్ వ్యాలీ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ ఎన్వి రమణారెడ్డి, కట్ట దొరస్వామి నాయుడు 2 లక్షల చొప్పున అందజేశారు.
హర్యానా శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ 7 గ్యారంటీలతో మేనిఫెస్టోను ప్రకటించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. క్రీమీ లేయర్ను ప్రస్తుత 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతామని తెలిపింది. సాత్ వాదే పక్కే ఇరాదే పేరుతో 7 గ్యారంటీలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా విడుదల చేశారు. 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు నెలకు 2,000 రూపాయలు ఇస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వెల్లడించింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. 100 రోజుల మోదీ 3.0 పాలన దేశానికి చాలా కష్టతరంగా ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం మోసపూరిత కూటమిగా తేలిపోయిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. 100 రోజుల మోదీ పాలనలో దేశాభివృద్ధికి ఎలాంటి ఎజెండా లేకుండా ప్రజల్ని మభ్యపెట్టే చర్యలే మళ్లీ కనబడుతున్నాయని ఖర్గే పేర్కొన్నారు. మోసపూరిత ఎన్డీఏ కూటమిపై ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మోదీ సర్కార్ విఫలమైందని ఖర్గే తన పోస్టులో వివరించారు. సిరియా, లెబనాన్లో సంభవించిన పేజర్ పేలుళ్ల వెనుక తమ ప్రమేయం లేదని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. పేజర్ల పేలుడు ఘటనపై తమ దగ్గర ఎలాంటి వివరాలు లేవని, సిరియా, లెబనాన్ నుంచి అందిన రిపోర్టులను పరిశీలిస్తున్నట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పాట్ రైడర్ వెల్లడించారు.